అదే అలాంటి ఎగ్జాంపుల్ లైకోపోడియం ఒకటి, యాసిడ్ ఫాస్ఫరికం ఒకటి, యూఫో ఒకటి, బెరేటా కార్బ్ ఒకటి, క్యాల్కేరియా కార్బ్, ఇవన్నీ డీప్ యాక్టింగ్ రెమెడీస్ అంటాం చూడండి. అవన్నీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక దేవుడికి ఇచ్చుకుంటాయి. వెంటనే అంటే వెంటనే పీరియడ్ అంటే ఒక 24 hours లో గ్యారెంటీగా వెళ్ళిపోతాయి. 48 hours లో పర్వాలేదు చాలా వరకు. ఆ పైన ఛాన్స్, టేక్ ఏ ఛాన్స్ చెప్పలేం. ఇది ఇలాగ వరుసన ఈ ఎనిమికల్ డ్రగ్స్ కి సంబంధించినటువంటి మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళుతూ ఉండాలి. తర్వాత 2-3 రిమార్క్స్ పల్సటిల్లా గురించి. అక్యూట్ డిసీజెస్ లో పల్సటిల్లాలో అక్యూట్ డిసీజ్, క్రానిక్ డిసీజ్. అక్యూట్ డిసీజ్ లో క్షణాల మీద నిమిషాల మీద మనిషి ప్రాణాన్ని నిలుపుతుంది పల్సటిల్లా. కాపీగా పనిచేస్తుందని అనుకోకూడదు. ఇండికేటెడ్ డ్రగ్ ఏ డిసీజ్ యొక్క స్పీడ్ లో ఆ డిసీజ్ ని ఓవర్కమ్ చేస్తుంది. పల్సటిల్లా కూడా అంతే. ఎస్పెషలీ ఇన్ కలరా పల్సటిల్లా వర్క్స్ వండర్స్ విత్ ఇన్ మినిట్స్. కానీ మనం చేసే పొరపాటు చేయకూడదు. 6 పొటెన్సీ దాటి వేయకూడదు. మాకు 200 అలవాటు అంటే వీడి ఒంట్లోకి 200 పనిచేసే లోపల పేషెంట్ వెళ్ళిపోతాడు. 5-6 గంటల్లో పనిచేయచ్చు అనుకోండి. ఈ లోపల కలరావాడు 5-6 గంటలు ఏం లేదు. ఒక్కొక్కడు 5-6 నిమిషాలు కూడా టూ లేట్ అవ్వచ్చు కలరా అటాక్ అయ్యాక. 6 ఈజ్ ఏ షూర్ షాట్. అందులో పల్సటిల్లాలో మీకు వండర్స్ చూడొచ్చు 6తో. తర్వాత కావాలంటే క్విక్ రిపిటేషన్ కావాలి. ఇలాంటప్పుడు కలరా మొదలైనటువంటి కేసుల్లో ఒక డోసు వేస్తే కొంచెం రిలీఫ్ వచ్చి మళ్ళీ వీక్నెస్, వామిటింగ్, మోషన్స్ స్టార్ట్ అయినాయి అనుకోండి, సెకండ్ డోస్ ఇమీడియట్ గా వేయండి. మళ్ళా బాగా లాంగ్ ఇంటర్వల్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ కనిపిస్తే థర్డ్ డోస్ వేయండి. బాగా ఇంటర్వల్ ఈ మాట వస్తుంది. ఆ ధోరణి మానుతుంది. మానిన తర్వాత ఉన్న కండిషన్ లో ప్రొలాంగ్ అవుతుంది కొంతకాలం. అక్కడి నుంచి ప్రోగ్రెస్ అవ్వకుండా ఒక 5-6 గంటలు అది చూసి అప్పుడు పల్సటిల్లా 30 వేయండి. అక్కడి నుంచి తప్పని ఇంప్రూవ్ అవుతారు పేషెంట్. వారం 10 రోజులు 15 రోజుల తర్వాత ఇంకా దాని వీక్నెస్ లింగర్ అవుతున్నట్టు కనిపిస్తే అప్పుడు 200 వేయండి. వెంటనే కట్ ఆఫ్ అయిపోతుంది ఆ వీక్నెస్. ఇలాగూ అక్యూట్ డిసీజెస్ లో ఏ డ్రగ్ అయినా వాడవలసింది, ముఖ్యంగా పల్సటిల్లా వాడవలసింది. నీళ్ల విరేచనాలు, సమ్మర్ డయేరియా, డిసెంట్రీ, ఇట్లాంటి వాటన్నిటిలో కూడా పల్సటిల్లా ఇండికేట్ అవుతుంది. ఇండికేషన్ ఏమిటి? yellowish motion or greenish yellow motion or green motion. ఈ 3 స్ట్రాంగ్ ఇండికేషన్. తర్వాత కడుపులో రంబ్లింగ్ నాయిసెస్ ఆర్ హర్డ్ అవుట్ సైడ్. లోపల గర్రు గుర్రుమని పొట్టలో బయటికి మనకు వినిపిస్తాయి యువతలకి. తర్వాత విండ్ ఎస్కేప్స్ విత్ ఫీకల్ మ్యాటర్ విత్ గ్రేట్ నాయిస్. పల్సటిల్లాలో అది మోషన్ మ్యాటర్ తో పాటు విండ్ చాలా పెద్ద బ్రహ్మాండమైనటువంటి సౌండ్స్ తో బయటికి ఎస్కేప్ అవుతూ ఉంటుంది. ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. ఇంకా పల్సటిల్లాలో అక్యూట్ డిసీజెస్ లో 24 hours లో కంప్లీట్ క్యూర్ ఎస్టాబ్లిష్ ఈ రకంగా చేసుకోవచ్చు. ఇది కాక అక్యూట్ డిసీజెస్ లో ఫ్లూ ఫీవర్స్, జలుబు, దగ్గు, జ్వరం, కళ్ళు మంటలు, ఒళ్ళు మంటలు, చలి, నిన్న మనం చెప్పుకున్న సిమ్టమ్స్ తో కలిపి ఆ ఫీవర్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా వెరిఫికేషన్ ప్రాసెస్. ఆ సాయంత్రం ఎప్పుడో ఐస్ క్రీమ్ తిన్నాడు కుర్రాడు, లేదా ఐస్ తిన్నాడు, లేదా తల్లిదండ్రులు ఫ్రిజిడేర్ లో ఉన్నటువంటి మంచినీళ్లు మాత్రమే ఇచ్చింది. టూ అరిస్టోక్రటిక్ టు అలౌ హిమ్ టు బీ హ్యాపీ. ఇంత అయితే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండంగా ఆ నీళ్లు తాకపోవడం ఏం కర్మ అనేటువంటి బ్యాడ్ లాజిక్ ఉంటుంది. కానీ కుర్రవాడికి పడతాయా పడవో చూసుకోవాలి. అంటే ఈవిల్ ఇంత అయితే డబ్బు పెట్టి కొనుక్కున్నాం కనుక దాంతో డబ్బు పడకపోతే ఎట్లాగా అనేటువంటిది ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ లాజిక్. కుర్రవాడికి ఆ నీళ్ళు ఇచ్చినా సరే ఐస్ ముక్క అడుగుతాడు వాడు, అది ఇచ్చినా సరే ఐస్ క్రీమ్ క్వాలిటీ కోసం చేయబట్టుకుని అవుతాడు పార్క్ దగ్గర. అదైనా సరే
సాయంత్రం తిన్నాడు, రాత్రి జ్వరం వచ్చింది, గొంతు నొప్పి వచ్చింది, టాన్సిలైటిస్ వచ్చింది, హై ఫీవర్, డెలీరియం, దెయ్యాలు కనిపిస్తున్నాయి వాటికి ఇవన్నీ. అలాంటప్పుడు 6 పని చేయదు, 200 పని చేయదు, 30 వేయండి. 30 సింగిల్ డోస్ విల్ వర్క్ వండర్స్. కావాలంటే ఒక 5-6 గంటలకి 2వ డోస్ వేయండి. ఇదే కేసులో కొంచెం డిస్క్రిప్షన్ ఉపయోగించాలి. టెంపరేచర్ కొంచెం రీజనబుల్ లిమిట్స్ దాటింది, సడన్ గా రావటమే, అంటే 102కి పైన అందుకుంది. డెలీరియం ఈజ్ మోర్ ప్రామినెంట్. మామూలు తెలివి కంటే డెలీరియం తెలివిలోనే హెచ్చుగా ఉంటున్నాడు, అప్పుడు 200 వేయండి. బిగినింగ్ లోనే 200 వేసేయండి, లేకపోతే కంట్రోల్ అవుతాం. అంటే మెంటల్ సిమ్టమ్స్ ప్రామినెంట్ అవుతున్న కొద్దీ హయ్యర్ పొటెన్సీస్ మాత్రమే పనిచేస్తాయి ప్రిన్సిపల్ అది. ఫిజికల్ వైలెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటున్న కొద్దీ తక్కువ పొటెన్సీలే పనిచేస్తాయి, అది ప్రిన్సిపల్. కనుక మీరు రూల్స్ ఈ రకంగా చెప్పుకోవచ్చు, రాసుకోండి. ఇన్ అక్యూట్ డిసీజెస్ generally the physical symptoms are violent. In acute diseases generally the physical symptoms are violent. తరుణ వ్యాధులలో భౌతికములైన వేదనలు తీవ్ర రూపము కలిగి ఉండును. The speed of the disease is sometimes dangerous. ఒక్కొక్కప్పుడు వ్యాధి యొక్క వేగము విపత్కరముగా ఉండవచ్చు. ఇన్ సచ్ ఎ కేస్ ది పేషెంట్ రిక్వైర్స్ లోయర్ పొటెన్సీస్. ఇటు పరిస్థితులలో తక్కువ పొటెన్సీల మందులే కావలసి ఉండను. ఇన్ అదర్ వర్డ్స్, హీ రిక్వైర్స్ మోర్ క్వాంటిటీ ఆఫ్ మెడిసినల్ సబ్స్టెన్స్. అనగా ఔషధ ద్రవ్యము కొంచెం ఎక్కువ కావలసి ఉండదు. చూసారా, 6 పొటెన్సీకి 30కి తేడా అంటే, ఇంకా డైల్యూట్ చేస్తే 30 పొటెన్సీ వస్తుంది, ఇంకా డైల్యూట్ చేస్తే 200 పొటెన్సీ వస్తుంది. పొటెన్సీ దింపడం అంటే క్వాంటిటీ ఉంచడం, అంటే క్వాంటిటీ పెంచడం మెడిసినల్ సబ్స్టెన్స్. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా ఇంకోటి కూడా దాంట్లోనే కంటిన్యూ చేసుకోండి. ది డోస్ విల్ బి ఎగ్జాస్టెడ్ క్విక్లీ. The dose will be exhausted quickly. మోతాదులు త్వరగా అయిపోవును. And the patient requires a frequent repetition. కొంత తరచైన పర్యాయత్వము కావలసి ఉంది. అంటే ఏమిటి, మామూలుగా మనకి క్రానిక్ డిసీజులో ఏం చెప్పాము, ఒక డోసు వేస్తే నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, ఏడాది కూడా పనిచేసేటువంటి కేసులు ఉన్నాయి. అక్కడ వేస్తే చెడుతుంది కేసు, ఇక్కడ వేయకపోతే చెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అక్కడ 2వ డోసు చెయ్యూరుకోక వేసామంటే కేసు గల్లంత అవుతుంది. ఇక్కడ ఆ క్రానిక్ కేసులో లాగే అలా చూస్తూ కూర్చున్నాం అంటే పేషెంట్ వెళ్ళిపోతాడు, ప్రయాణం చేసేస్తాడు అక్యూట్ డిసీజ్లో. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇన్ కేసెస్ లైక్ కలరా, the most preferable potency is 6. కలరా వంటి వ్యాధులలో వాంఛనీయమైనది 6వ పొటెన్సీ. అండ్ ది పేషెంట్ మే రిక్వైర్ 1 dose every 15 minutes. ప్రతి 15 నిమిషములకు ఒక మోతాదు కావలసిన కేసులు కూడా కలవు. యాజ్ ది స్పీడ్ ఆఫ్ ది కేస్ is controlled, you are expected to stop the repetition. వ్యాధి వేగము తగ్గుతున్నంతనే మోతాదును రెట్టించుట ఆపివేయవాలి. ఇది దీంట్లో పద్ధతి. నెక్స్ట్ పేరా. ఇన్ కేసెస్ ఆఫ్ హై ఫీవర్ with mental symptoms like delirium prominent. సంధిగుణము అంటే మానసిక వేదనలు హెచ్చుగానున్న
ఎక్కువ జ్వరము మొదలగు సందర్భములలో ది ఇనీషియల్ పొటెన్సీ ఈజ్ 200. ప్రారంభించవలసిన పొటెన్సీ 200. అండ్ యూ నీడ్ నాట్ రిపీట్ ది డోస్. మోతాదును రెట్టించనక్కరలేదు. ఇన్ వెరీ హై ఫీవర్స్ వేర్ ది సిచ్యువేషన్ ఈజ్ డేంజరస్, సూటిగా 1m పొటెన్సీనే వాడవలను. ఇది అక్యూట్ డిసీజ్ లో ఆల్మోస్ట్ ఆల్ ది డ్రగ్స్ కి ఇట్ ఈస్ ది జనరల్ రూల్. అండ్ పర్సిడిల్లా is also one. Coma, yes, even in coma, certainly you have to go to the higher potency because the mind is not in his control. In fact, coma stage is more dangerous than delirium stage. According to homeopathy, a patient with delirium is more safe than a patient who is in coma, because coma stage indicates the vitality receding into death, whereas delirium indicates the vitality fighting to come out. కనుక వైటాలిటీ స్ట్రాంగ్ గా ఉన్నదని అర్థం డెలీరియం ఉన్నదంటే. అందుకనే డెలీరియంకి మందు ఇచ్చామంటే పేషెంట్ ని మనం తెలియకుండా చంపుతున్నాం అని అర్థం. డెలీరియం చూసి భయపడి స్లీపింగ్ టాబ్లెట్ వేసామంటే వాడి నోట దుమ్ము కొంచెం కొట్టామని అర్థం. గొంతు పిసికినట్టు అరుస్తున్నామండి. ఇన్ క్రానిక్ డిసీజెస్ కోమాలో పరిస్థితులని ఇండికేట్ చేసేది ఏముండదు. కోమాలో మనం అంతకుముందు పేషెంట్ హిస్టరీని కామన్ సెన్స్ యూజ్ చేసి ఛాన్స్ తీసుకుంటామే. కోమా స్టేజ్ లో ట్రీట్మెంట్ మొదలు పెట్టమని నేను పిలిచారంటే ఎవరన్నా దే హావ్ టు టేక్ ఏ ఛాన్స్. అంటే ట్రీట్మెంట్ మొదలు పెట్టడం అలాంటి స్టేజ్ లో అంటే ఛాన్సే, కానీ ఎవరికైనా ఏ సిస్టమ్ అయినా అంటే అది వరకు పేషెంట్ని మనం ఎదుర్కొన్నట్లయితే సులువు. అంటే వాడు ఏ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లోకి వస్తాడో మనకు తీసుకుంటుంది. లేకపోతే అప్పుడు మనం కేర్ టేకింగ్ తీసుకుంటూ కూర్చుంటే ఈ లోపల వాడు వెళ్ళిపోతాడు. అందుకని అప్పుడు సింకోప్ డ్రగ్స్, అందులోంచి ముందు బయటికి లాగేందుకున్న డ్రగ్స్ ఉన్నాయి గ్రూపు, వాటిలో ఏది సూటబులో అది ముందు కొట్టాలి. అది వేసి అది పనిచేస్తూ ఉంటే అప్పుడు ఈ పంచాంగం ఇవ్వాలి మనం. ఆ పక్కన ఉన్నటువంటి డ్రగ్స్ అంటే ఓపియం ముఖ్యంగా, ఇది డెలీరియం లేకుండా ఊరికే కోమా కండిషన్ లో ఉండి అలాగ బ్రెత్ లింగర్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు స్టెప్టరస్ బ్రీదింగ్ ఉంటుంది, ఉరక ప్రాంతం. అలాంటప్పుడు కావాల్సిన డ్రగ్స్ ఇవి ఒకటి, కార్బో వెజిటబుల్స్ ఒకటి, ఇది ఓపియం ఒకటి, కార్బో వెజిటబుల్స్ ఒకటి, లైకోపోడియం ఒకటి. మగటాడు తెలియకపోయి, మగటంటే కొద్దిగా తెలివి ఉంటుంది. కోమా అంటే మగట కాదు, అసలు అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి ఉంటాడు. మనం లేపినా కుదిలించినా కూడా లేవరు. లైకోపోడియం, ఓపియం, కార్బో వెజిటబుల్స్, లైకోపోడియం, క్యానబిస్ ఇండికా, క్యానబిస్ సతైవా. ఈ మొదటిది నాటు గంజాయి, రెండవది సీమ గంజాయి లేక అమెరికా గంజాయి. క్యానబిస్ ఇండికా అంటే నాటు గంజాయి, క్యానబిస్ సతైవా అంటే అమెరికా గంజాయి. దే ఆర్ యాంటీ పాయిజన్స్ ఇన్ హోమియోపతి వెన్ పొటెంటైజ్డ్. కోమా నుంచి బ్రేక్ చేసి యువతలు ఇలా అయితే అవే లాగాలి. ముందు అందులో చేతులు లాగటానికి అక్యూట్ కండిషన్ మీద కొడుతున్నాం. అంతకుముందు లెక్కలన్నీ వేసుకునేందుకు టైం లేదు. పేషెంట్ని ఆ స్టేజ్ లో దగ్గరికి తీసుకొచ్చి హోమియోపతి అంటే మాకు చాలా నమ్మకం అంటారు. నో లో పొటెన్సీ, ది పేషెంట్ ఈజ్ హ్యావింగ్ హిస్ గ్రిప్ ఆఫ్ మైండ్ బీయింగ్ లాస్ట్ కదా. మరి అంటే వైటాలిటీకి మైండ్కి గ్రిప్ పోతూ ఉంది. అందుకని పైన కొట్టాలి. లో పొటెన్సీ కాదు, 200. అంతకంటే పైన వేస్తే వైటాలిటీ తక్కువగా ఉంటుంది కనుక మన మందు వల్ల చచ్చిపోతాడు.
అంతకంటే తక్కువ వేస్తే పని చేయదు. 200 సేఫెస్ట్ పొటెన్సీ అలాంటప్పుడు బతికి యువతలు పడతాడు. ఈ లోపల మనం మిగతా మందులు వాడాలి. చైనా పని చేయదు. హెలిబోరస్ కూడా పనిచేయదు. ఎందుకంటే 48 గంటలు కావాలి హెలిబోరస్కి పనిచేయడానికి. కోమాలో ఉన్నవాడు 48 గంటలనే కండిషన్ ఉండదు సామాన్యంగా. చైనా అనేటువంటిది డెబిలిటేట్ అయిపోయి వీక్నెస్ తో చెమటలు పట్టి గుండె అయిపోతూ గుండె దడతో ఉన్న కేసులు ఇవి ఎలాంటివి కావు. గుండెకి వీటికి సంబంధం లేదు. అంటే ఇది మైండ్కి కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఫిలమెంట్స్ కి మధ్యన సంబంధం తెగుతూ ఉంది. చైనా మొదలైనవి హార్ట్ కి మనిషిలో ఉన్నటువంటి లోపల ఉన్న ఇండివిజువల్ కి మధ్యన సంబంధం తెగుతుంది. రెండు సెంటర్స్ మొన్నే ఈ శరీరం అనేటువంటి పరుపుకి స్టిచ్ చేసి కట్టి ఉన్నటువంటి టాకాలు రెండు బంధులతో కుట్టి వచ్చినటువంటి కేంద్రాలు పెద్దవి రెండు, చిన్నవి ఇంకొక 5 ఉన్నాయి. మొత్తం 6 చక్రాలు ఒక సహస్రారం ఉంటారు. అందులో ముఖ్యంగా 2, ఒకటి మైండ్ అంటే బ్రెయిన్ సెల్స్ దగ్గర ఇండివిజువల్కి బాడీకి మధ్యన మైండ్ ఒక రివెట్ వేసి ఉంటుంటుంది. హార్ట్ వెనుక ఉన్నటువంటి సెంటర్లో హార్ట్ కింది బాడీకి ఇండివిజువల్కి మధ్యన రివెట్ ఒకటి ఉంటుంది. హార్ట్ దగ్గర పనిచేసేటువంటి డ్రగ్స్ లోవి చైనా మొదలైనవి. మైండ్ దగ్గర గ్రిప్ పోతూ ఉన్నప్పుడు పనిచేసేవి ఇందాక నేను చెప్పిన లైకోపోడియం, ఓపియం మొదలైనవి. అంటే ఆల్ నార్కోటిక్స్, టొబాకో మొదలైనటువంటివి దే కట్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ది కాన్స్టిట్యూషన్ వయా బ్రెయిన్ సెల్. మాదక ద్రవ్యములని ఏవైతే చెబుతామో అవన్నీ కూడా లోపల దేహానికి ఉన్న సంబంధం బ్రెయిన్ సెల్స్ దగ్గర కట్ ఆఫ్ చేస్తాయి. అంచేత అవి పొటెంటైజ్ చేస్తే బ్రెయిన్ సెల్స్ దగ్గర కట్ ఆఫ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తాయి. కనుక మాదక ద్రవ్యాలన్నీ కూడా పొటెంటైజ్ చేస్తే దే ఆర్ యాంటీఫైడ్. ఆల్ నార్కోటిక్స్ when potentized they are anti-narcotic. అందుకని ఇక్కడ పనిచేస్తాం. ఎంత టైం ఏం లేదు, వితిన్ ½ an hour మనకి రిజల్ట్ కనిపించాలి మ్యాక్సిమం టైం. అంతకంటే టైం ఉండదు. లాంగ్ కోమాస్ కి గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వేరే ఉన్నాయి, అవి వేరు. మనకి ఇప్పుడు చెప్పినవి టైఫాయిడ్ మొదలైనటువంటి వాటిలలో వచ్చే కోమా, లాంగ్ కోమాస్ ఉండవు వీటిలలో. మహా ఉంటే టైం 24 hours, మ్యాక్సిమం 24 hours ఉంటుంది. టైఫాయిడ్ స్పాయిల్ అయినా, న్యూమోనియా స్పాయిల్ అయినా కోమాలోకి మనిషి పెడుతూ ఉంటాయి. అంటే దాదాపు ఎక్కువ కేసులు ఫ్యాటల్. ఎందుకంటే ఫిజికల్ వెహికల్ ఫ్యాక్టర్ అయితే కానీ కోమాలోకి వెళ్ళదు ఈ కేసులో. When once the physical vehicle is shattered and the biochemistry is disturbed, it can never be established and very rarely it can be established. చైన్ యాక్షన్స్ ఆఫ్ కెమిస్ట్రీ కదండి బాడీ ఎంతనో. అది ఒక్క మాట ల్యాబొరేటరీ పగలగొట్టారట అంటే ఇంకేం చేస్తారో. కనుక ఎనాటమీతో అర్థమయ్యే విషయాలు కావు, వైటల్ ఫోర్స్ కి సంబంధించినవి. ఇప్పుడు యూసేజ్ దేనివల్ల వచ్చిందనే టైం ఎక్కడ ఉంటుంది ఆ పేషెంట్ దగ్గర. తెలిసిన వాడి బ్రాంతి బాగా ఉపయోగించి ఏది ఉపయోగించినా అప్పుడున్న స్టేజ్కి ఇప్పుడు చెప్పిన డ్రగ్స్ మనం స్టడీ చేసినటువంటి అంతకుముందు మనకు ఉన్నటువంటి ఫెమిలియారిటీతో బట్టి ఏ డ్రగ్ ఇండికేటెడో అదొక్కటే ఇండికేట్ అవుతుంది. అంతేగాని కాజేషన్ ఎక్కువ పనిచేయదు. కాజేషన్ ఎక్కడంటే నాన్ డేంజరస్, ఇమీడియట్ డేంజర్ లేనివన్నీ షూర్ గా మనిషిని చంపేవి 10 సంవత్సరాల నుంచి. అంటే క్రానిక్ డిసీజెస్ అంటారు చూడండి, వాటిలలో మనకి కాజేషన్ బట్టి డ్రగ్స్ సెలెక్ట్ చేయడానికి పనికొచ్చేది. వీడికి ఒంట్లో చాలా కాలం నుంచి తగ్గట్లేదు జబ్బు, తలనొప్పి అలాగే వస్తుంది, 25 ఏళ్ల నుంచి తగ్గలేదు అన్నప్పుడు అప్పుడు మనం కాజేషన్ చూడాలి. ఎప్పటి నుంచి అంటే ఎలక్ట్రిక్ షాక్ కొట్టి పడిపోయాడు, తెలివి వచ్చింది అప్పటి నుంచి అన్నప్పుడు దట్ గివ్స్ ఏ క్లూ టు సెలెక్ట్ ఏ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. అక్కడ మీకు
అంతేగాని రోజుల మీద గంటల మీద ఉన్న కేసెస్లో కాజేషన్ అనేటువంటిది మనకి ఏమాత్రం హెల్ప్ చేయదు. కోమా కండిషన్ లో టైఫాయిడ్ తర్వాత కానీ కరోనా తర్వాత కానీ ఆ పేషెంట్ అన్డౌటెడ్లీ సఫర్ పేషెంట్ మనకి తెలియదు. ఆ కండిషన్ లో మనకి ఈ డ్రగ్స్ తప్పకుండా ఉపయోగపడతాయి. ఇఫ్ ది లంగ్స్ ఆర్ హార్ట్ ఆర్ వైటల్ సెంటర్స్ ఆర్ నాట్ షాటర్డ్ బియాండ్ రిపేర్, definitely these drugs will bring the patient out and then will give you the indications of the drug that is to be given. క్వశ్చన్ ఏం లేదు. దానివల్ల వాడి అదృష్టం వల్ల ఆ ఫిజికల్ వెహికల్ ఎంత షాటర్ అయింది అన్నదే. అంటే ఒక విధంగా మనం ఇది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ గా అవుతుందన్నమాట. నా పర్టికులర్ ఇది దాదాపు కీనోట్స్ మీద సింప్టమ్స్ మీద దొరికిన ఆధారం మీద పట్టుకుని చేసిన చక్కా వైద్యం అవుతుంది. ఏమి సంబంధం లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ కాన్స్టిట్యూషన్తో ఇప్పుడు మనకి లింక్ ఉండదు. వీడెన్నడూ ఏం ఉపచారం చేసిన వాడు కాదు, ఎక్కడ డిఫాల్ట్ చేసిన వాడు కాదు. వాడి మీద కేసు బనాయించారు అనుకోండి, కోర్టులో ఉన్నాడు. వాడిని బయటికి లాగడానికి లీగాలిటీసే కావాల్సి వస్తాయి, కానీ వాడి ప్రీవియస్ మొరాలిటీ మొదలైనటువంటివి దే కెన్ నెవర్ బి ఎన్ ఎవిడెన్స్. అట్లాగే ఇక్కడ కూడా అంటే వాడిని యువతలు లాక్కొచ్చి అప్పుడు పబ్లిక్ ని బాధొచ్చు. ఏమిట్రా ఎవరారా బుద్ధి లేదా అని పేపర్లలో ఎడాపెడా వేయిస్తాం అబ్బాయి. అంటే వాడు ఒక మాట బతికాక ఏదైనా చేయొచ్చు. అందుకనే కెంట్ హ్యానిమన్ ఆర్గనాల్లో కూడా చెబుతాడు, అక్యూట్ కండిషన్ లో ఉండగా క్రానిక్ డ్రగ్స్ తో ట్రీట్మెంట్ చేయొద్దని. అక్యూట్ కండిషన్ లో అప్పుడు ఇండికేట్ అయిన డ్రగ్ తో ట్రీట్ చేయండి, దాని నుంచి బయటపడతాడు. ఇప్పుడు వాడిని మీరు మెల్లిగా డ్రగ్ సెలెక్ట్ చేసి వాడికి ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళో పర్ఫెక్ట్ హెల్త్ ఎస్టాబ్లిష్ అయ్యే ట్రీట్మెంట్ అంటే అప్పుడు వస్తుంది. అలాగే ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన క్రానిక్ దాంట్లో కూడా రాసుకుంటున్నాను ముక్కలు. ఏమన్నారు? ది dosage should not have frequent repetition at all. దీర్ఘవ్యాధులలో తరచుగా మోతాదును రెట్టించుట చేయనే రాదు. The first dose gives you the best opportunity to understand the patient and also the way to cure. మొదటి మోతాదు ఆ రోగిని గూర్చి అర్థం చేసుకున్నటకు, నీవు చేయవలసిన వైద్యమును గూర్చి అర్థం చేసుకున్నటకు అమూల్యమైన అవకాశం ఇస్తున్నాం. You have to wait as long as there is a reappearance of his past symptoms. అతని వెనుకటి వేదనలు ఒక్కొక్కటే కనిపించి మాయమగుతున్నంత కాలము వేచి ఉండి తీరవలెను. Repeating the dose in such a stage or changing the medicine will complicate the whole issue and prolong the course of treatment for years. అకాలమును మోతాదును రెట్టించుట గాని ఔషధమును మార్చుట గాని చేసినతో రోగి తత్వము కల్లోలమై నివారణ కొన్ని సంవత్సరములు ఆలస్యం పట్టవచ్చును. దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ chronic disease. Give the first dose in 6 potency. మొదటి మోతాదు 6వ పొటెన్సీలో మాత్రమే ఇమ్ము.
It works for weeks or sometimes months. ఈ ఒక్క మోతాదే వారముల తరబడి పనిచేయదు. ఒక్కొక్కప్పుడు నెలల తరబడి పనిచేయదు సింగిల్ డోస్. రిపీట్ ఓన్లీ when the patient is worse and not at all when the symptoms are worse. Repeat only when the patient is worse and not at all when the symptoms are worse. రోగి నీరసించినప్పుడు మాత్రమే మోతాదును రెట్టింపుము. వేదనలు ఉద్రేకించినప్పుడు రెట్టింపనే రాదు. ఇక్కడ ఎర్రర్, సోర్స్ ఆఫ్ ఎర్రర్ అంటే 80% అది హోమియోపతి సెలెక్ట్ డ్రగ్ కరెక్ట్లీ, అవుట్ ఆఫ్ దెమ్ ఏదో మనుష్యాణం సహస్రేషు అన్నాడు. ఆ 80%లో మళ్ళీ 80% they fail because of their repetitionary dose. దాంతో ఓ 10 ఏళ్ళు అయిన తర్వాత హోమియోపతిలో పెద్ద ట్రూత్ లేదనిపిస్తుంది. ఎందుకంటే మనం జాగ్రత్తగానే సెలెక్ట్ చేస్తున్నాం, డ్రగ్ క్యూర్ కావటం లేదు, ఏవేవో వచ్చేస్తున్నాయి పేషెంట్కి అనిపిస్తుంది. ఇది ఒక సెక్షన్. ఇక్కడ ఆపండి, మళ్ళీ మనం ప్రొసీడ్ అయ్యి మళ్ళీ ఇంకొక సోపానం ఉన్నది మళ్ళీ చెప్పుకునేది. నౌ we have finished Pulsatilla, అందులో ఇంకా ఉన్నటువంటి ఎస్ ఇందాక ఓపియం, క్యానబిస్ ఇండికా చెప్పిన వాటిల్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. టొబాకో, దట్ ఈస్ టొబాకో పాయిజన్, నార్కోటిక్స్ అన్ని కూడా కోమా స్పెల్ నుంచి కొట్టేస్తాయి. సల్ఫర్ వేయడానికి వీలు లేదు, కానీ మీరు ఆ కోమాకి వేసిన డ్రగ్ పని చేయకపోతే వెంటనే సల్ఫర్ ఫిక్స్ వేస్తే అది పనిచేస్తుంది. దెన్ ఓన్లీ సల్ఫర్ ఈజ్ యూస్ఫుల్ బికాస్ when there is the soric condition, soric acute condition in the patient which prevents the drug to act immediately, then a single dose of sulfur in 6 potency will break the soric condition and make the previous dose act instantaneously. Then sulfur is initiated. ఏదైనప్పటికీ కూడా వాడికి అప్పుడు వేసినటువంటి డ్రగ్ ని యాక్ట్ చేయించడం కనుక లేకపోతే సల్ఫర్ వేయాలి. అందుకనే మనం సల్ఫర్ చెప్పుకుంటూ సల్ఫర్ మెటీరియల్ మెడికల్లో ఉన్న కీనోట్స్ లో వన్ ఆఫ్ ది కీనోట్స్ మనం ఏం చెప్పుకున్నాం, వెన్ ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు యాక్ట్ అన్నది దట్ ఈస్ వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ సల్ఫర్ అని చెప్పుకున్నాం. ఓన్లీ సల్ఫర్ అన్ని డ్రగ్స్ తో సంబంధించినటువంటి ఈ ఒక్క మోడాలిటీ సల్ఫర్ కి ఉన్నదంటే వెన్ ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు యాక్ట్ అన్నటువంటి ఇండికేషన్ సల్ఫర్ కి మాత్రమే ఉన్నది, క్యాల్కేరియాకి లేదు కనుక సల్ఫర్ వేయాలి, తీసుకురావాలి. వెన్ యాంటీకోమా డ్రగ్ హెస్ నాట్ వర్క్డ్, that means the case is not curable. Try one more dose. మనం చేసేది రేసింగ్ అలాంటప్పుడు క్యూరబిలిటీ ఉన్న స్టేజెస్ లో కానీ మనకి ఏదన్నా క్యూరబిలిటీ లేని స్టేజెస్ లో మనం చేసేది. అంతకుముందు ఇప్పుడు సల్ఫర్ 6 అనేటువంటిది బాగా వైటాలిటీ ఇండికేట్ అయ్యి కోమా స్టేజ్ కాదు అది. ఆ స్టేజ్ ఏమిటంటే ఎపిలెప్టిక్ స్టేజ్. ఎపిలెప్టిక్ స్టేజ్ లో సల్ఫర్ 6 ఎప్పుడు అమృతంలా పనిచేస్తుంది.
and there are cases of epilepsy that are radically cured with sulfur 6 only a single dose. చూస్తున్నావు కదా మన డిస్పెన్సరీలో. అంచేత అవి ఎపిలెప్సీ తాలూకు ఫిట్. అది కోమా కాదు. కోమా అంటే తెలివి తప్పిపోయిందంటారు చూడు. అంతకుముందు నీకు ఎపిలెప్సీ కండిషన్ కానీ లేదా ఇన్ఫెంటైల్ కన్వల్షన్ కానీ ఉండదు. Yes, it is a shock. Therefore, the vitality is strong and normal. కోమా కేసులో అట్లా ఉండవు. వైటాలిటీ అంతా అయిపోయి చివరి స్టేజెస్ లో వస్తాయి. అది తేడా. అందుకనే మనం డిస్పెన్సరీ అటెండ్ అవటం అనేటువంటి దాంట్లో ఎక్కువ బాగా మనం బోధపడతాం. డిస్పెన్సరీలో ఆ ప్రిస్క్రిప్షన్స్ చూస్తూ అడుగుతూ ఉండాలి, తప్పేం లేదు. అడిగితే అఫెండ్ అవటం అనేది ఉండదు. వాళ్ళు ఎవడన్నా అడిగితే అఫెండ్ అయ్యాడంటే వాడు హోమియోపతి డాక్టర్గా పనికిరాడు. ది హిస్టోరిక్. అడగానే చెప్పాలి. లేకపోతే అసలు మనం గ్రో అయ్యేది లేదు. ఇది ఏదైనా క్వశ్చన్స్ అడిగితే బయట పరీక్ష తప్పిస్తాట, థర్డ్ క్లాస్ ఇస్తాట, అవన్నీ యూనివర్సిటీ ఇస్తాం కదా, మనవి కావు.